Shall we pray? ప్రార్థించుకుందాం. Our loving Heavenly Father, మా ప్రేమగల పరలోకపు తండ్రి, gracious Father, merciful Father, కృపగల కనికరము గల తండ్రి, we thank Thee for this wonderful days Thou hast granted to us in the fellowship of Your children from so many places. ప్రభువా, అనేక ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మీ పిల్లలతో ఈ రీతిగా మాకిచ్చినటువంటి అద్భుతమైన సహవాసం కొరకై మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. We can say from the bottom of our heart that these are the times of refreshing which come from the presence of the Lord. దేవుని యొక్క సన్నిధి నుంచి వచ్చేటటువంటి నూతన పరిచయ సమయము ఇది మని మేమున్నదని మేము గ్రహిస్తూ ఉంటున్నాం. It is because of the word which You are teaching us. ఎందుకంటే ఇది మీరు మాకు నేర్పిస్తున్నటువంటి వాక్యం వలననే. It is because of the love You are manifesting towards us because of Thy beloved Son. మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మా పట్ల చూపిస్తున్నటువంటి మీ ప్రేమ వలననే ఇది సాధ్యము. Thank You, dear Lord, for inspiring us through this theme and teaching us some very, very solemn truths. ప్రభువా, మమ్మల్ని ఈ యొక్క మూలాంశం ద్వారా ప్రేరేపిస్తూ అనేకమైన గంభీరమైన సత్యాలను మాకు నేర్పిస్తున్నందుకై మీకు వందనాలు. Lord, I never thought about it, but You have taught me the exalted house which we are supposed to build is the temple of our body. ప్రభువా, మరి మాకు కొత్తగా నేర్పించినటువంటి నైనా ఘనమైన మందిరం అనగా మా యొక్క దేహంలో మీ యొక్క ఆలయముగా చేయాలని మాకు నేర్పిస్తున్నందుకే మీకు వందనాలు. నేను నేర్చుకున్నది. Lord, this is what I have learned. ప్రభువా, ఇదే నేను నేర్చుకున్నాను. So when I go back, I may continue to strive to build the temple of my body and make it as an exalted house for a worthy dwelling place for my Lord. ప్రభువా, తద్వారా నేను తిరిగి వెళ్ళినప్పుడు నా యొక్క దేహం అనే ఆలయంలో నీకు ఒక ఘనమైన మందిరం కట్టలాగిన నాకు సహాయం చేయండి. Loving Father, we thank Thee for speaking to us over the past days. ప్రభువా, గత కొద్ది దినాలుగా మాతో మాట్లాడుతున్నందుకై మీకు వందనాలు తండ్రి. Even for this evening our eyes are upon Thee. ప్రభువా, ఈ సాయంకాల సమయం నిమిత్తం కూడా మా కన్నులు మీ మీద ఉన్నాయి. We are eager to listen to the voice of the Lord speaking to us. ప్రభువారు మాతో మాట్లాడాలని సిద్ధముగా ఆయన స్వరం కొరకే మేము ఆశతో ఎదురు చూస్తూ We may read the words of the Bible, but the voice of the Lord must be heard. ప్రభువా, పరిశుద్ధ గ్రంథంలో మాటలు చదివినప్పటికీ నీ ప్రభువారి స్వరం మాకు వినిపించాలి. Lord, we may respond very humbly and very positively. ప్రభువా, మరి అనుకూలమైన రీతిలో అదేవిధంగా దీనత్వంతో ఆ మాటలకు మేము లోబడలాగిన మాకు సహాయం We may not only be hearers of Your word, but we also may become doers of Your word. ప్రభువా, కేవలం మీ మాటలు వినేవారు మాత్రము కాకుండా వాక్యమును అనుసరించి చేసేవారుగా మమ్మల్ని చేయమని వేడుకుంటూ ఉంటున్నాం. Lord, we warmly welcome all those who have come into Thy house. ప్రభువా, మీ మందిరంలోకి వచ్చిన ప్రతి ఒక్కరిని మేము ఆహ్వానిస్తూ ఉంటున్నాం. Each one may receive the portion what You have for them. ప్రభువా, వారి కొరకై మీరు సిద్ధపరిచినటువంటి భాగము ప్రతి ఒక్కరూ మీ నుంచి పొందుకొనుగాక. We pray according to Psalm 106 and verse 5. కీర్తనలు 106:5 వచనం ప్రకారం మేము ప్రార్థిస్తూ ఉంటున్నాం. I may see the good of Your chosen people. ప్రభువా, మీరు ఎన్నుకున్నటువంటి శ్రేష్టమైన ప్రజల్లో ఉన్న మంచిని మేము చూడదుం గాక. I may glory in the inheritance of Your people. ప్రభువా, మీ ప్రజలకు మీరిచ్చిన స్వాస్థ్యములో మేము అతిశయించుదుము గాక. Lord, answer our humble prayer. ప్రభువా, మా దీనమైన ప్రార్థనను మీరే అంగీకరించి Give us Your divine utterance from above. ప్రభువా, పరలోకం నుంచి దైవీకమైన ఉచ్చారణ మాకు అనుగ్రహించండి. Simple but yet very clear. Let our words be very simple but very clear. ప్రభువా, మా మాటలు చాలా సరళముగా ఉండును గాక. Be with both of us and keep us in the harmony of the Spirit. ప్రభువా, మా ఇరువురిని మీ ఆత్మ యొక్క హార్మనీలో ఉంచమని వేడుకుంటూ ఉంటున్నాం. By faith we bring ourselves under the sprinkling of Your precious blood. విశ్వాసములో మీ ప్రియకుమారుడైన మీ యొక్క ప్రశస్త రక్త ప్రోక్షణ కిందకు మమ్మల్ని తెచ్చుకుంటున్నాం. By faith once again we bind all the powers of darkness in Thy holy name. ప్రభువా, మీ పరిశుద్ధమైన నామములో విశ్వాసము ద్వారా అంధకార శక్తులన్నిటినీ బంధిస్తూ ఉంటున్నాం. Thy purpose for this evening may be fully accomplished. ప్రభువా, ఈ దినాన మీ యొక్క ఉద్దేశాలు సంపూర్తిగా మాకు తెలియబడును గాక. With one mind and one accord we offer this prayer in the name of our Lord and Savior Jesus Christ. ఏక మనస్సుతో ఏక తాత్పర్యంతో ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. Amen. ఆమేన్. This is the first time I am hearing that term exalted house.
మొట్టమొదటిసారిగా ఈ ఘనమైన మందిరము అనేటటువంటి మాటను నేను వింటున్నాను. I also know that our bodies are supposed to be the temple of the Holy Ghost. నాకు మన యొక్క దేహాలు పరిశుద్ధాత్మ దేవునికి ఆలయములుగా ఉండాలని నాకు తెలుసు. But for the very first time this thought has deeply registered on my heart. అయితే మొట్టమొదటిసారిగా ఈ యొక్క తలంపు బలమైన రీతిలో లోతుగా నా హృదయంలో నాటబడింది. If I have to build an exalted house, నేను కనుక ఒక ఘనమైన మందిరాన్ని కట్టాలంటే for the dwelling place of my Lord and Savior, నా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కొరకై నివాస స్థలముగా చేయాలంటే it is the temple of my body. అది నా దేహమే ఆలయము. Oh, this will exhaust all the years of my life. ప్రభువా, ఇది నా జీవితంలో నా జీవితం సంవత్సరాలని కూడా వృధాగా చేయబడతాయి. So no. This particular project will exhaust all the years of my life. ఇదేదైతే పని చేయాలో నా జీవితం ఉన్న సంవత్సరాలన్నీ కూడా దాని కొరకే వాడబడతాయి. Solomon took 6 years to finish the temple. సొలొమోను ఆ మందిరాన్ని నిర్మించడానికి 6 సంవత్సరాలు తీసుకున్నాడు. I may not be able to do so. మరి నేను ఆ రీతిగా చేయలేను. May the Lord send us with this thought. ప్రభువారు మనల్ని ఈ తలంపుతో మనల్ని పంపించుదురు గాక. An exalted house, worthy dwelling place for my Lord is the temple of my body. మరి నా దేహమైనటువంటి ఈ ఆలయము నా ప్రభువారి కొరకై యోగ్యమైన ఘనమైన మందిరముగా చేయలాగన మనకు ఆ దేవుడు ఆ తలంపునిచ్చిన గాక. The Lord has been speaking to us. ప్రభువారు మనతో మాట్లాడుతూ so many things. ఈ దినాల్లో ప్రభువారు మనతో అనేకమైన విషయాలు నేర్పిస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. And this particular sequence the Lord has given to me. ఈ యొక్క క్రమము ప్రభువారు నాకు ఇచ్చినారు. 2 Chronicles 1:1, రెండవ దినవృత్తాంతాల గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం. Solomon was strengthened. సొలొమోను బలపరచబడ్డాడు. 2 Chronicles 2:1, రెండవ దినవృత్తాంతాలు 2వ అధ్యాయం 1వ వచనము. Solomon determined to build. సొలొమోను మందిరం కట్టాలని దృఢమైన సంకల్పం కలిగి ఉన్నాడు. 2 Chronicles 3:1, రెండవ దినవృత్తాంతాలు 3వ అధ్యాయం 1వ వచనం. Solomon began to build. సొలొమోను మందిరమును కట్టనారంభించినాడు. 2 Chronicles 5:1, రెండవ దినవృత్తాంతములు 5వ అధ్యాయం 1వ వచనము. Solomon finished the building. సొలొమోను ఆ యొక్క మందిరాన్ని ముగించినాడు. Chapter 6 and verse 1, 6వ అధ్యాయం 1వ వచనం. Solomon dedicated the building. ఆ మందిరాన్ని సొలొమోను ప్రతిష్ఠించినాడు. What a wonderful truth. Then chapter 7 and verse 1, the glory of the Lord filled the house of God. ఎంత అద్భుతమైన సత్యము. 7వ అధ్యాయం 1వ వచనంలో దేవుని యొక్క మహిమ తేజస్సు ఆ మందిరంతో నింపబడింది. How can we experience that the glory of the Lord has filled his house? మరి ఆయన యొక్క మందిరములో దేవుని మహిమ నింపబడినటువంటి ఆ అనుభవాన్ని మనం ఏ విధంగా అనుభవించగలం? We are going to learn through Solomon only. మనము సొలొమోను ద్వారానే నేర్చుకోబోతున్నాం. But today we are going to look into that. 2 Chronicles chapter 3 and verse 1. ఈ దినాన మనము రెండవ దినవృత్తాంతాలు 3వ అధ్యాయం 1వ వచనాన్ని చూడబోతున్నాం. And Solomon began to build. సొలొమోను కట్టన ఆరంభించెను. And now Solomon has entered into a very, very elite group. సొలొమోను ఎంతో శ్రేష్టమైన గుంపులోనికి ప్రవేశించినాడు. Though the building is an individual work in our own hearts, ఆ యొక్క నిర్మాణము భవనం అనేది వ్యక్తిగతంగా మన హృదయాల్లో నిర్మించేటటువంటి భవనం అయినప్పటికీ, but the Holy Spirit is gathering such living stones to build a corporate house also. పరిశుద్ధాత్మ దేవుడు సజీవమైన రాళ్లను సమకూర్చి ఒక సమాజమైనటువంటి మందిరాన్ని కట్టడానికి ఆయన వాడుకుంటున్నాడు. As we know already, it is called by many names. ఈ మనకు తెలిసిన రీతిగా ఈ పని అనేకమైన పేర్లతో పిలువబడుతుంది. It is called the house of God. అది దేవుని యొక్క మందిరము లేదా ఇల్లుగా పిలువబడుతుంది. It is called a spiritual house. అది ఆత్మీయ మందిరముగా పిలువబడుతుంది. It is called the church of the living God. అది సజీవుడైనటువంటి దేవుని యొక్క సంఘముగా పిలువబడుతుంది. So it is both an individual work and also a corporate work. అది ప్రతి వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరి పని, అదే విధంగా సమాజముగా అందరూ కలిసి చేయాల్సే పని. Now when we read 2 Chronicles chapter 3 and verse 1, మనం ఇక్కడ రెండవ దినవృత్తాంతాలు 3వ అధ్యాయం 1వ వచనం చదివినప్పుడు I will read this verse. నేను ఈ వాక్యాన్ని చదువుతాను. Then Solomon began to build the house of the Lord at Jerusalem in Mount Moriah, where the Lord appeared unto David his father, in the place that David had prepared in the threshing floor of Ornan the Jebusite. తరువాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమున యెబూసీయుడైన ఒర్నాను కళ్ళమందు దావీదు ఏర్పరిచిన స్థలమున యెహోవాకు ఒక మందిరమును కట్టనారంభించెను. If we consider this verse very carefully, there are 4 persons. ఇక్కడ మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఈ వచనంలో 4 వ్యక్తులు ఉన్నారు. But the names only of 3 are given. అందులో 3 పేర్లు మాత్రమే ఇవ్వబడ్డాయి. The 4th name is hidden. అక్కడ 4వ పేరు దాచబడి ఉంది. That speaks to us about a very wonderful truth. అది ఒక అద్భుతమైనటువంటి సత్యాన్ని మనకు తెలియజేస్తుంది. We gather the name of that person
through Mount Moriah. మనము ఆ యొక్క నాలుగో వ్యక్తి పేరు మోరియా పర్వతం ద్వారా తెలుసుకోబోతున్నాం. And we know it is associated with Abraham. అది మనము అబ్రహాముకు సంబంధించిన విషయం అని మనకు తెలుసు. Now we know the whole group. ఇప్పుడు మనకి ఆ గుంపులో ఉన్నటువంటి నలుగురు పేర్లు తెలుసు. Abraham, అబ్రహాము, David, దావీదు, Ornan, and then Solomon. ఆ తర్వాత సొలొమోను. Solomon has entered into this group in the fullness of time. మరి కాలము సంపూర్ణమైనప్పుడు సొలొమోను ఈ గుంపులోకి ప్రవేశించినాడు. The శ్రేష్టమైన work గుంపు. began not in 2 Chronicles chapter 3 and verse 1, but it began in Genesis chapter 22. ఈ యొక్క మందిరం కట్టేటటువంటి పని 2వ దినవృత్తాంత గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనంలో ప్రారంభం కాలేదు, కానీ ఆది కాండము 22వ అధ్యాయంలోనే ప్రారంభమైంది. Beloved, it began such a long time ago, and it in the fullness of time Solomon joined as a co-worker and as a co-laborer. ఈ యొక్క పని ఎన్నో సంవత్సరాల క్రితము ప్రారంభమైనప్పటికీ కాలము పరిపూర్ణమైనప్పుడు సొలొమోను మరి ఒక జత పనివాడిగా తోటి పనివాడిగా ఆ యొక్క శ్రేష్టమైన గుంపులోకి చేరినాడు. That proves very clearly అది దేనిని రుజువు చేస్తుందంటే the work of the Lord is so great. దేవుని యొక్క పని ఎంతో పెద్దది, గొప్పది. Not one man can do it. ఏ ఒక్క మనుష్యుడు కూడా ఆ పనినంతటిని చేయలేడు. As I said some time ago, yesterday or some time, కొన్ని దినాల క్రితం నిన్ననో మొన్ననో చెప్పిన రీతిగా నేను, even if the 8 billion people of this earth will contribute and come together to do this work, without the Lord working with them, they cannot finish it. ఈ భూమి మీద ఉన్నటువంటి 8 బిలియన్ల మంది అందరూ కలిసి వచ్చి ఆ పని చేయడానికి సిద్ధపడినప్పటికీ ప్రభువు వారు గనక వారితో లేనట్లయితే ఆ పని వ్యర్థమవుతుంది. All the books in the world will not be sufficient to write about the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి రాయాలంటే ప్రపంచంలో ఉన్న పుస్తకాలన్నీ కూడా సరిపోవు. All the people in the world are not sufficient to finish this lofty work. ఈ ఘనమైన గొప్ప పనిని ముగించాలి అంటే ప్రపంచంలో ఉన్న అందరు ప్రజలు కలిసి వచ్చినప్పటికీ వారి యొక్క సంఖ్య సరిపోదు. It is an exalted house. అది ఒక ఘనమైన మందిరం. I want to tell you, even if you are not born again, you are needed. నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నీవు తిరిగి జన్మించనప్పటికీ నీవు ఆ పనికి ఉపయోగపడతావు, నీవు కావాలి. The Lord is waiting for you. దేవుడు నీ కొరకే ప్రభువారు వేచి ఉన్నాడు. The church needs you. సంఘము నీకు నువ్వు కావాలి. We also need you. మాకు కూడా మీరు కావాలి. We are praying for co-workers. మేము జత పనివారి కొరకే ప్రార్థిస్తున్నాం. We are praying for co-laborers. మా కలిసి పని చేసే వారి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. This is a very big work for which we all are important. That's why the Lord has brought you to tell you this truth. ఇది ఎంతో గొప్ప పని కనుక ప్రభువారి సత్యాన్ని నేర్పించడానికి ఇక్కడికి తీసుకొని వచ్చాడు. Secondly, రెండవదిగా John's Gospel, యోహాను సువార్త chapter 4, 4వ అధ్యాయము and verse 34. 34వ వచనం. John's Gospel, chapter 4 and verse 34. యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనం. I'm sorry. 38. 38వ వచనం క్షమించండి. I sent you to reap that whereon ye bestowed no labor. Other men labored, and ye are entered into their labors. మీరు దేనిని గూర్చి కష్టపడలేదో దానిని కోయుటకు మిమ్మును పంపితిని. ఇతరులు కష్టపడిరి, మీరు వారి కష్ట ఫలములో ప్రవేశించుచున్నారు. This is the second lesson we learn from Solomon. ఇది మనం సొలొమోను ద్వారా నేర్చుకునేటటువంటి రెండవ పాఠము. He did not labor anything. ఆయన ఏ కష్టము పడలేదు. He is only reaping what others have labored. మరి మిగతా వాళ్ళు కష్టపడినటువంటి ఆ కష్ట ఫలాన్నే ఆయన అనుభవిస్తున్నాడు. What the labor of Abraham, అబ్రహాము యొక్క శ్రమ, the labor of David, మరి దావీదు యొక్క శ్రమ, the labor of Ornan, మరి ఒర్నాను యొక్క శ్రమ. Solomon is only reaping the labor of others. మరి సొలొమోను ఇతరులు పడినటువంటి కష్టాన్ని ఆయన ఫలాన్ని అనుభవిస్తున్నాడు. Even when I think about myself, నా గురించి నేను ఆలోచించుకున్నప్పటికీ, even if I say I am serving the Lord, నేను ప్రభువారిని సేవిస్తున్నానని చెప్పినప్పటికీ, I am standing on the labor and the sacrifice of my fathers. మరి నా పితరులైనటువంటి వారి యొక్క శ్రమ మీద, వారు చేసినటువంటి త్యాగం మీద నిలబడి నేను కూడా పనిచేస్తున్నాను. The Lord has called me only to reap the harvest. అయితే ప్రభువారు ఆ యొక్క కోతను, ఆ ఫలాన్ని అనుభవించాలని నన్ను పిలుస్తున్నాడు. Now we will try to understand. ఇప్పుడు మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. What Abraham is teaching us. అబ్రహాం మనకి ఏం బోధిస్తున్నాడు? What David is teaching us. దావీదు మనకి ఏం నేర్పిస్తున్నాడు? What is Ornan teaching us. ఒర్నాను మనకి ఏం నేర్పిస్తున్నాడు? And what Solomon is teaching us. సొలొమోను మనకి ఏం నేర్పిస్తున్నాడు? And how this wonderful group came together to build an exalted house for the dwelling of such a mighty almighty God. మరి సర్వోన్నతుడైన దేవుని కొరకై నివాస స్థలంగా ఉండటానికి, ఒక ఘనమైన మందిరాన్ని కట్టడానికి
ఈ అద్భుతమైన గుంపు ఏ రీతిగా వచ్చిందన్న విషయాన్ని మనం నేర్చుకోబోతున్నాం. Please let us turn to the book of Genesis and chapter 22. ఆది కాండము 22వ అధ్యాయానికి వెళ్ళండి, చూద్దామండి. The book of Genesis and chapter 22. ఆది కాండము 22వ అధ్యాయం. We will not unnecessarily expand any explanation. మనం అనవసరంగా ఏ విషయాన్ని కూడా ఎక్కువగా వివరించము. May the Lord give us grace to speak only those things which are essential. మనకి ఏదైతే అవసరమో అవి నేర్పించులాగిన ప్రభువారు మనకు కృపను అనుగ్రహించును గాక. And may the Lord make those words to dwell in our hearts. మరి ప్రభువారు ఆ యొక్క మాటలు, ఆ యొక్క సత్యము మన హృదయాల్లో వసించేటట్లుగా సహాయం చేయను. One day God called Abraham. ఒక దినాన దేవుడు అబ్రహామును పిలిచాడు. Abraham. అబ్రహామా. And he said, "Here Lord I am." అప్పుడు ఆయన అన్నాడు, ప్రభువా నేను ఇక్కడ ఉన్నాను. And in verse 2, రెండవ వచనంలో, "Take now thy son, thine only son Isaac, whom thou lovest, and get thee into the land of Moriah, and offer him there for a burnt offering upon one of the mountains which I will tell thee of." నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను. You have a son Isaac. నీకు కుమారుడు అన్నాడు ఇస్సాకు. Yes Lord, you have only given me. ప్రభువా నువ్వే కదా నాకు ఇచ్చావు. And you love him very much. నువ్వు ఎంతగానో ప్రేమిస్తున్నావు. Yes Lord, I love my son. ప్రభువా నేను నా కుమారుని ప్రేమిస్తున్నాను. But I want you to give him as a burnt offering to me. అయితే ఆ కుమారుని నాకు దహన బలిగా నువ్వు ఇవ్వాలని కోరుకుంటున్నాను. You should go to a place called Mount Moriah. నువ్వు మోరియా పర్వతం అనే ప్రాంతానికి వెళ్ళాలి. The place was chosen by God. ఆ ప్రాంతము స్థలము దేవుడే నిర్ణయించినాడు. The demand was given by God. దేవుడే ఆ యొక్క డిమాండ్ ని ఆయన అడిగినాడు. And Abraham rose up early in the morning. అబ్రహాము ఉదయాన్నే లేచాడు. And he went away to that place. వెంటనే ఆ ప్రాంతానికి వెళ్ళినాడు. 3 days and 3 nights. 3 దినాలు 3 రాత్రులు. He saw the place afar off. దూరంలో ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని ఆయన చూసినాడు. When you read the life story of Abraham, అబ్రహాము యొక్క జీవిత కథను మీరు చదివినప్పుడు we come across that 5 times he lifted up his eyes. ఆయన 5 సార్లు తన కన్నులెత్తి చూసినట్లు మనం చూస్తాం. Every time he is teaching us a very wonderful lesson. ప్రతిసారి కూడా ఒక అద్భుతమైన పాఠాన్ని మనకు నేర్పిస్తున్నాడు. This is one such occasion. ఇది కూడా అటువంటి ఒక సందర్భం. We read in verse 3. 3వ వచనంలో చదువుతాం. Abraham rose up early in the morning, అబ్రహాము sandaled his ass, took 2 of his young men with him, Isaac his son, and clave the wood for the burnt offering, and rose up and went unto the place of which God had told him. 3వ వచనము, తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారులు ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. Verse 4. 4వ వచనం, Then on the 3rd day Abraham lifted up his eyes and saw the place afar off. 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరం నుంచి ఆ చోటును చూచి 4వ వచనం, He found that place after 3 days. ఆ ప్రాంతాన్ని 3 దినాల తర్వాత కనుగొన్నాడు. It's not so easy to reach that place. అటువంటి స్థలానికి వెళ్ళడం అది చాలా సులువైనది It is a place where he has to build an altar. అక్కడే ఆయన బలిపీఠం కట్టవలసిన స్థలం అది. It is a place where he has to sacrifice a burnt offering. మరి అక్కడే దహన బలిని అర్పించవలసినటువంటి స్థలం అది. We say that Abraham offered Isaac. మనం చెప్తాము అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చినాడని. But if we understand it very carefully, అయితే మీరు దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే it was not the burnt offering of Isaac. అది ఇస్సాకు యొక్క దహన బలి కాదు. We can say like this. మనం ఈ రీతిగా చెప్పవచ్చు. When Abraham went to Moriah, అబ్రహాము మోరియా పర్వతానికి వెళ్ళినప్పుడు he built an altar. అక్కడ ఒక బలిపీఠాన్ని కట్టాడు. He bound his son. ఆయన తన కుమారుని He కట్టాడు. laid him on the altar. ఆయన బలిపీఠం మీద And పండబెట్టుకున్నాడు. before he took up his knife to sacrifice him, ఆ కత్తిని తీసుకొని ఆయన బలి ఇచ్చే క్రమంలో it's as it were Abraham is talking to the heavenly Father. మరి అబ్రహాము పరలోకపు తండ్రితో మాట్లాడుతున్నాడు. God, you said that I love my son. తండ్రి నువ్వు అన్నావు నా కుమారుని నేను ప్రేమిస్తున్నాను. Why should not I love him? మరి ఆయన ఎందుకు ప్రేమించకూడదు? It is your gift you have given to me. అదే నువ్వు ఇచ్చిన బహుమానమే కదా. I love him very much. ఆయన ఎంతగానో ప్రేమిస్తున్నాను. But today, అయితే ఈ దినాన on this altar when I have bound this gift, ఈ యొక్క బలిపీఠం మీద బహుమానాన్ని నేను కట్టివేశాను. I want to tell you, నేను మీకు చెప్పాలనుకుంటున్నాను, I love the giver more than the gift. నువ్వు ఇచ్చేవానిని పొందుకున్న బహుమానం కంటే నేను ప్రేమిస్తున్నాను. Lord, I love the giver more than the gift. ప్రభువా వచ్చిన బహుమానం కంటే బహుమానం ఇచ్చిన వారిని నేను I ప్రేమిస్తున్నాను. love you more than this gift you have given to me. నీవు బహుమానం ఇచ్చిన నిన్నే ఈ బహుమానమైన కుమారుని కంటే ప్రేమిస్తున్నాను. What does Abraham teach you and me? అబ్రహాము నీకు నాకు ఏం నేర్పిస్తున్నాడు? It is the sacrifice of our love. ఇది మన ప్రేమనే బలి ఇవ్వటం.
It is not Isaac and the other person. అబ్రహాము లేదా వేరే వ్యక్తి కాదు. We may not have Isaac, మనకి ఇస్సాకు లేకపోవచ్చు, but we may have some other things. మనకి మన జీవితంలో ఇంకా వేరే విషయాలు We hold very dear unto them. మనం వాటిని చాలా జాగ్రత్తగా ప్రేమతో పట్టుకొని It ఉంటాం. may be the love of money. అది డబ్బును గురించిన ప్రేమ కావచ్చు. It may be the love of our job. మన ఉద్యోగాన్ని గురించిన ప్రేమ It may be the కావచ్చు. love of our career. మన కెరియర్ ని మళ్ళీ ఉద్యోగాన్ని బట్టి It may భవిష్యత్తు be the love of our comforts. మనకున్నటువంటి సౌకర్యాల ప్రేమ కావచ్చు. What the Lord is asking us is, అయితే ప్రభువారు మనల్ని ఏమడుగుతున్నాడంటే, I want to sacrifice your love for me. నీవు నీ ప్రేమను నాకు బలివ్వమని కోరుకుంటున్నాడు. What a wonderful place that is. అది ఎంత అద్భుతమైన స్థలం. It's a place which was chosen by God himself. దేవుడే ఎన్నుకున్నటువంటి స్థలం అది. We cannot build the house of God anywhere we like. దేవుని మందిరాన్ని మనం ఎక్కడ కావాలంటే అక్కడ నిర్మించలేమండి. We cannot build it as we like. మనము కావాలనుకున్న రీతిలో మనం దాన్ని నిర్మించలేము. The place is chosen by God. స్థలము దేవుని చేత ఎన్నుకొనబడింది. And the persons are chosen by God in his sovereign grace. ప్రజలు ఆయన మార్గములో ఆయన పద్ధతుల్లో దేవుడే ఎన్నుకున్నాడు. What a wonderful truth is this. ఇది ఎంత అద్భుతమైన సత్యము. But in these days of the Laodicean church, మరి లవోదిక సంఘాలలో ఉన్నటువంటి ఈ దినాలలో, when we read the book of Revelation in chapter 3, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయాన్ని మనం చదివినప్పుడు, what do they say? వారు ఏమంటారు? I need nothing. నాకు ఏమీ అవసరం లేదు. Why do I need nothing? Why do I need nothing? నాకు ఏమీ అవసరం ఎందుకు లేదు? Because I have riches. నేను ఐశ్వర్యవంతుడిని. I have everything. నాకు అన్నీ ఉన్నాయి. Look at my house. నా ఇంటిని చూడండి. It is filled with everything what I need. నాకు కావాల్సినవన్నీ ఆ ఇంట్లో నింపబడి ఉన్నాయి. But where is the Lord? దేవునికి వందనాలు. The Lord is outside the door. అయితే దేవుడు ఆ గృహానికి వెలుపల ఉన్నాడు. As it were we are saying, మనం చెప్తున్న రీతిగా, Lord, I have everything. ప్రభువా, I need nothing. I don't even need you. మనం ఈ రీతిగా చెప్పినప్పుడు, ప్రభువా నాకు అన్నీ ఉన్నాయి, ఇంకా ఏ కొరత లేదు. దాని అర్థం ఏంటంటే, ప్రభువా నువ్వు నాకు అవసరం లేదు. We are loving the gifts more than the giver. బహుమతులు ఇచ్చేవానికంటే బహుమతుల్ని మనం ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటున్నాం. I don't know to whom the Lord will speak this evening. ఈ సాయంకాల సమయంలో ప్రభువారు ఎవరితో మాట్లాడుతున్నాడో నాకు తెలియదు. There is somebody to whom the Lord is speaking. I want a burnt offering of your love for me. అక్కడ దేవుడు మీలో ఒకరితో నీ ప్రేమ దహన బలిగా కావాలని దేవుడు అడుగుతూ ఉన్నాడు. Are you willing to follow the steps of Father Abraham? తండ్రి అయిన అబ్రహాము యొక్క అడుగు జాడల్లో నువ్వు నడవడానికి సిద్ధంగా ఉన్నావా? Are you willing to build an altar and put your love upon it? నువ్వు ఒక బలిపీఠాన్ని కట్టి నీ ప్రేమను బలిగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా? Are you willing to let go everything? నీకున్న వాటన్నిటిని విడిచి నువ్వు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నావా? Only then can we say that yes, I love my Lord, the giver of all good gifts, more than the gifts he has given to me. అప్పుడు మాత్రమే సమస్త మంచి ఈవులను ఇచ్చేటటువంటి ఆ బహుమతులు ఇచ్చే దేవుణ్ణి, ఆ ప్రభువుని ఎక్కువగా ప్రేమిస్తున్నానని మనం చెప్పగలం. Abraham speaks about sacrifice. అబ్రహాము బలిని, త్యాగాన్ని గురించి మనకు మాట్లాడుతున్నాడు. Without that burnt offering, అటువంటి దహన బలి లేనప్పుడు, without that building of the altar in that place where the Lord sent him, ప్రభువారు పంపించిన ఆ స్థలములో బలిపీఠము కట్టనప్పుడు the exalted house would not have come up. అక్కడ ఆ ఘనమైన మందిరము వచ్చి ఉండేది కాదు. We can say like this. మనం ఈ రీతిగా చెప్పవచ్చు, the foundation of the exalted house is the sacrifice of our love. చూడండి, ఘనమైన మందిరము యొక్క పునాదే మన ప్రేమను బలి ఇవ్వటం అండి. The foundation of this exalted house is the burnt offering of my love. చూడండి, ఘనమైన పునాది యొక్క మందిరము యొక్క పునాది నా ప్రేమను దహన బలిగా ఆ బలిపీఠం మీద ఇవ్వటమే. Please turn with me to the book of 2 Timothy. 2వ తిమోతి రాసిన పత్రిక చూడండి. The book of 2 Timothy. 2వ తిమోతి రాసిన పత్రిక. I'm sorry. 1 Timothy. క్షమించండి, 1 తిమోతి రాసిన chapter 3 3వ అధ్యాయము and verse 15. 15వ వచనము. 1 Timothy chapter 3 and verse 15. 1 తిమోతి 3వ అధ్యాయము 15వ వచనం. But if I tarry long, that thou mayest know how thou oughtest to behave thyself in the house of God, which is the church of the living God, and the pillar and the ground of truth, means the foundation of truth. 15వ వచనం చదువుతున్న, ఆయనను నేను ఆలస్యం చేసిన దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులేలాగు ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభము ఆధారము అనగా పునాది అయి ఉన్నది. Truth is the foundation of the church of the living God, the house of God. సజీవుడైన జీవం గల దేవుని యొక్క ఆలయం యొక్క పునాది సత్యము. Many people, they don't want to listen to the truth. చాలా మంది సత్యాన్ని వినడానికి ఆశపడరు. For some people it is very, very hard and very bitter.
కొంతమందికి ఆ సత్యము ఎంతో చేదుగా ఉంటుంది వారి హృదయాల్లో. But we should speak the truth. అయినప్పటికీ మనం సత్యం బోధించాలి. Not to condemn anyone. ఎవరిని శిక్షించడానికి కానీ నేరారోపణ చేయడానికి కాదు కానీ. Not to accuse anybody. ఎవరిని నిందించడానికి కాదు. But as Paul says. అయితే పౌలు చెప్పిన రీతిగా. Ephesians 4:15. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:15 Speak the truth in love. ప్రేమలో సత్యాన్ని బోధించండి. Speak the truth in the power of the Holy Spirit. పరిశుద్ధాత్మ శక్తిలో సత్యాన్ని బోధించండి. And let the Lord do his work. అప్పుడు ప్రభువారిని తన పనిని చేయనివ్వండి. So the church is founded upon the truth. తద్వారా సత్యము సంఘం అనేది సత్యం మీద నిర్మింపబడుతుంది. What is the truth? సత్యం అంటే ఏమిటి? We will say the scriptures are the truth. మనం చెప్పవచ్చు లేఖనాలే సత్యాలని. But people today are arguing so much about the word of God. అయితే ఈ దినాల్లో దేవుని యొక్క వాక్యం గురించి చాలా వాదోపవాదాలు ఈ దినాల్లో ఉన్నాయి. One of the main arguments is ఒక ప్రధానమైన వాదం ఏమిటంటే this word is according to context, they say. ఈ వాక్యం అంటారు సందర్భాన్ని బట్టి మనం తీసుకోవాలి. According to the culture of those days. ఆ దినాల్లో ఉన్నటువంటి ఆచారాలు పద్ధతులను బట్టి they refuse to learn that this is the eternal word of God. వారందరూ ఇది నిత్యమైన దేవుని వాక్యము అని అంగీకరించడానికి ఇష్టపడరు. When Peter wanted to give some instructions to the young people, young women and young girls, మరి పేతురు యవనులైనటువంటి సహోదరులకి సహోదరీలకు కొన్ని సూచనలు ఇవ్వాలనుకున్నప్పుడు he did not find any contemporary example. ఆ దినాల్లో ఆయన వారికి తెలిసినటువంటి ఉదాహరణలు ఏమీ తీసుకోలేదు. During those days Phoebe was there. ఆ దినాల్లో ఫీబీ ఉన్నది. And Priscilla was there. ప్రిసిల్లా ఉన్నారు. He did not name them. వారి పేర్లు పేతురు వాడుకోలేదు. In order to counsel the young girls of his days, he took the example of Sarah. ఆ దినాల్లో ఉన్నటువంటి యవన స్త్రీలకు సూచనలు ఇవ్వడానికి ఆయన ఎవరి ఉదాహరణ తీసుకున్నారంటే సారా యొక్క ఉదాహరణ. This is the eternal word of God. ఇది నిత్యమైన దేవుని వాక్యం. It is not according to context. ఇది సందర్భాన్ని బట్టి వాడుకునేది కాదు. It is not according to our culture. మనకున్నటువంటి సమాజంలో ఉన్న పద్ధతులను బట్టి కాదు. Okay, we will leave that apart. దాన్ని వదిలేయాలంటే But one thing we will say. మనం ఒకటే చెప్తాము. The truth of the gospel, you cannot contextualize that truth. సువార్త యొక్క సత్యాన్ని సందర్భానికి తగినట్టుగా నువ్వు వాడలేవు. What is the truth? సత్యం ఏమిటి? The gospel is the truth. సువార్తే సత్యము. Jesus Christ died for your sins. యేసు నీ పాపాల కొరకై చనిపోయినాడు. Jesus died according to the scriptures for your sins. లేఖనాలను అనుసరించి యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయినాడు. He was buried and he rose again from the dead triumphantly. ఆయన చనిపోయి పాతబడి మూడో దినాన తిరిగి లేచినాడు. 2000 years ago. 2000 సంవత్సరాల క్రితం. 1000 years ago. 1000 సంవత్సరాల క్రితం. Even in this age of technical advancement and internet and so many things. మరి ఇంటర్నెట్ సామాజికంగా మరి అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ దినాలలో సైతము this truth of the gospel cannot be contextualized. It is not changed according to time or culture, or any person can change it. ఈ యొక్క సువార్త సత్యము మన సమాజాన్ని బట్టి మనకున్నటువంటి పరిస్థితులు కాలాన్ని బట్టి మనం మార్చలేము. The truth is Jesus died for you. ఆ సత్యం ఏమిటంటే యేసు నీ కొరకై చనిపోయినాడు. Jesus was delivered for our offenses. మన అతిక్రమముల కొరకై యేసుక్రీస్తు ప్రభువారు అప్పగింపబడ్డారు. Oh, he died on the cruel cross of Calvary. కఠినమైనటువంటి కల్వరి శిలువ మీద ఆయన చనిపోయినాడు. Oh, it was a very agonizing death for him. అది ఎంతో తీవ్రమైన బాధ నొప్పి కలిగించేటటువంటి మరణం. Many times we are carried away by the sufferings in the body. Many a times we are carried away by looking only at the sufferings of the body. చాలా సార్లు శరీరములో యేసుక్రీస్తు ప్రభువారు పొందిన శ్రమలు చూసి మనం ఆ రీతిగా వెళ్ళిపోతూ ఉంటాం. Look at the person Lord Jesus Christ. అయితే అక్కడ ఉన్నటువంటి ప్రభువైన యేసు అనే వ్యక్తిని చూడండి. The way he suffered in his spirit. ఆయన ఆత్మలో ఏ రీతిగా శ్రమపడ్డాడు. My God, why have you forsaken me? నా దేవా నన్ను ఎలా విడిచిపెట్టితివి. See the way he suffered in his soul. ఆయన తన ప్రాణములో ఏ విధంగా శ్రమ పొందాడో చూడండి. He asked for water but they did not give him water. ఆయన నీళ్ల కొరకు అడిగారు కానీ ఎవరు ఇవ్వలేదు. He suffered in his body. ఆయన తన శరీరంలో శ్రమ పొందినాడు. This is the foundation of the church. ఇదే సంఘము యొక్క పునాది. This is the truth which has given foundation to the church. ఈ సత్యమే సంఘానికి పునాదిగా అయింది. The sacrifice of Lord Jesus Christ is the foundation of our life. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క త్యాగమే మన క్రైస్తవ జీవితానికి పునాది. That is what Abraham is teaching us. అదే మనకి అబ్రహాం బోధిస్తున్నాడు. He went to Mount Moriah. ఆయన మోరియా పర్వతానికి వెళ్ళాడు. The place was chosen by God. దేవుడే ఆ స్థలాన్ని ఎన్నుకున్నాడు. He built an altar. అక్కడ ఒక బలిపీఠాన్ని కట్టినాడు. He sacrificed his love. ఆయన తన ప్రేమను అక్కడ బలిగా ఇచ్చాడు. He laid the foundation in that place. ఆ స్థలములో ఆయన పునాది వేశాడు. And thereafter the structure has come up. ఆ తర్వాత ఆ నిర్మాణము ఆ స్థలంలో వచ్చింది. Brothers and sisters,
సహోదరులారా సహోదరిలారా, think about this sacrifice which has laid the foundation for our life. మన జీవితాల కొరకై వేయబడినటువంటి ఈ బలి అనే పునాదిని దయచేసి ఆలోచించండి. May the Lord help us to understand this gospel. ఈ యొక్క సువార్తను అర్థం చేసుకునే రీతిగా ప్రభువారు మనకు సహాయం చేయను. This is the only truth against which there are no arguments, no culture can change it, no context can change ఈ it. యొక్క సత్యానికి విరోధంగా ఎటువంటి వివాదాలు వాదాలు ఉండవు, సందర్భం మార్చలేదు, కాలము మార్చలేదు. You can argue about other word of God, other portions. మిగతా లేఖన భాగాల గురించి వాదించవచ్చు. నువ్వు 2000 years ago they needed that gospel. 2000 సంవత్సరాల క్రితం వారికి ఒక సువార్త అవసరం ఉంది. 1000 years ago they needed the same gospel. 1000 సంవత్సరాల క్రితం కూడా వారికి కూడా సువార్త అవసరం ఉంది. Even today ఈ దినాల్లో కూడా this is the same gospel the Lord is preaching to you. ప్రభువారు అదే సువార్తను మనకు బోధిస్తున్నాడు. Secondly, రెండవదిగా, when the Lord told Abraham to give a burnt offering, ప్రభువారు మరి దేవుడు అబ్రహాముకు దహన బలిగా ఇవ్వమని చెప్పినప్పుడు he was something disturbed. ఆయన మరి మనసులో కలవరపడ్డాడు. Immediately he went to be with the Lord. ఆయన వెంటనే ప్రభువాన్ని కలవటానికి వెళ్ళాడు. Oh God, దేవా, what is the meaning of this burnt offering? ఈ దహన బలి అర్థం అంటే ఏమిటి? There the heavenly Father, he gave him a beautiful vision. అక్కడ పరలోకపు తండ్రి ఒక అద్భుతమైన దర్శనాన్ని అబ్రహాంకి He ఇచ్చాడు. gave him a vision of his only son, the Lord Jesus Christ. ఆయన అక్కడ తన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క దర్శనము అబ్రహాంకి ఇచ్చినాడు. How the Father loved his son. అక్కడ తండ్రి ఏ విధంగా తన కుమారుని ప్రేమించినాడు. And because of his love, he has given him everything. ఆ ప్రేమను బట్టి ఆయనకు తన సమస్తాన్ని సర్వాన్ని ఇచ్చినాడు. All his power, all his authority he has given to his son. ఆయన అధికారము, ఆయన శక్తి సమస్తము కూడా ప్రభుత్వం ఆయనకి ఇచ్చినాడు. And in that vision, ఆ యొక్క దర్శనములో Abraham saw how the heavenly Father, he gave his beloved son on the cross. అబ్రహాము తన పరలోకపు తండ్రి కుమారుణ్ణి శిలువకు ఏ విధంగా అప్పగించినాడో చూసినాడు. Abraham saw the crucifixion of Jesus Christ. అబ్రహాము ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిలువను చూసినాడు. Abraham saw the resurrection of Lord Jesus Christ. అబ్రహాము ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానాన్ని చూసినాడు. This is not a story. ఇది కథ కాదండి. Who told us this truth? ఈ సత్యాన్ని మనకు ఎవరు Not Paul and Peter. ఇది పౌలు పేతురు మనకు The చేర్చారు. Lord Jesus himself has spoken this truth. ప్రభువైన యేసుక్రీస్తు వారే ఈ సత్యాన్ని మనకు బోధించినాడు. John's Gospel, యోహాను సువార్త chapter 8. 8వ అధ్యాయము. John's Gospel in chapter 8. యోహాను సువార్త 8వ అధ్యాయము. And the verse is 56. 56వ వచనం. John's Gospel chapter 8 and verse 56. యోహాను సువార్త 8వ అధ్యాయము 56వ వచనం. Your father Abraham rejoiced to see my day. He saw it and was glad. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగులు ఆనందించెను, అది చూచి సంతోషించెను అనెను. Your father Abraham, he saw my day, so said the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారు, మీ తండ్రి అయిన అబ్రహాము నన్ను చూశాడు, నా దినాలను చూశాడు. Beloved, these are not fairy tales. ఇవన్నీ ఏదో కాకమ్మ కథలు Oh, కాదండి. this is the truth which we have to simply accept by faith. మన విశ్వాసం ద్వారా అంగీకరించవలసిన సత్యమే ఇది. Your father Abraham, he saw my day. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినాలను చూసినాడు. What was that day? ఆ దినం ఏమిటి? It was not his birthday. ఆయన జన్మించిన దినం కాదు. It was not a Christmas day. అది క్రిస్మస్ దినము కాదు. It was the day about which God has spoken in Psalm 2 and verse 7. కీర్తనలు 12వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు సామెతలు Psalm 2 and verse 7. ఆ కీర్తనలు 2వ అధ్యాయం 7వ వచనంలో And చెప్పినటువంటి what మాట. did God say? దేవుడు అక్కడ ఏమన్నాడు? Thou art my son, today I have begotten thee. నీవు నా కుమారుడువు, నేను నిన్ను కంటిని. So Abraham not only saw the sacrifice of the heavenly Father of his beloved son. మరి అబ్రహాము పరలోకపు తండ్రి తన కుమారుడైన ప్రేమించిన కుమారుని ఏ విధంగా బలి ఇచ్చినాడో చూసినాడు. Abraham saw the crucifixion of Lord Jesus Christ. అబ్రహాము ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిలువను చూసినాడు. And he also saw the resurrection of Lord Jesus Christ. అంత మాత్రమే కాదు, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధరణాన్ని కూడా చూసినాడు. Therefore his heart was filled with gratefulness. అప్పుడు ఆయన యొక్క హృదయము కృతజ్ఞతతో He నింపబడింది. believed in resurrection. ఆయన పునరుద్ధానమందు విశ్వసించినాడు. Hebrews 11 and verse 19. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము These are 19వ very వచనం. important verses, please. ఇవన్నీ చాలా ప్రాముఖ్యమైన వచనాలండి. These are not fairy tales and some religious teaching. ఇవేదో మత సంబంధమైన బోధలు కానీ కాకమ్మ కబుర్లు కాదండి. These truths must transform our thinking and our lifestyle. ఈ యొక్క సత్యాలు మన జీవన శైలిని, మన ఆలోచన విధానాన్ని మార్చాలి. After Abraham saw in that vision
on that day when God wanted him to give a burnt offering of his son, మరి అబ్రహాము దేవుడు తన కుమారుణ్ణి దహన బలిగా ఇవ్వమని ఆ దర్శనాన్ని చూసినప్పుడు not only the crucifixion of Jesus, యేసుక్రీస్తు వారి యొక్క శిలువను మాత్రమే but కాదు, the resurrection of Jesus. యేసు యొక్క పునరుద్ధానాన్ని కూడా He saw చూశాడు. the day of the Lord. ఆయన యెహోవా యొక్క దినాన్ని చూసినాడు. And verse 19, 19వ వచనం, accounting that God was able to raise him up even from the dead, from whence also he received him in a figure. అబ్రహాము మృతులలో సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడై ఉండెనని ఎంచి, when he saw the resurrection of Jesus Christ, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానాన్ని కూడా చూసినాడు. he believed it. ఆయన నమ్మాడు. Lord, I believe that you are a God of resurrection. అయ్యా ప్రభువా, నీవు పునరుద్ధాన దేవుడని నేను నమ్ముతున్నానని You are విశ్వసించాను. able to raise even a dead person. నీవు చనిపోయిన వ్యక్తిని సైతము లేవటానికి శక్తిమంతుడు. You gave your son. నీ కుమారుని మాకు ఇచ్చినావు. You gave him as a burnt offering. నీ కుమారుని దహనబలిగా He ఇచ్చినావు. died for the whole mankind. ఈ మానవాళందరి కొరకే ఆయన మరణించినాడు. And then he rose again from the dead. ఆ తర్వాత ఆయన మరణములో నుంచి లేచినాడు. I also will give my son. నేను కూడా నా కుమారుని ఇస్తాను. Even if he dies, ఆయన చనిపోయినప్పటికీ I believe that he will rise again. నేను విశ్వసిస్తున్నాను ఆయన తిరిగి లేస్తాడు. Second very important lesson. ఇది రెండవ చాలా ప్రాముఖ్యమైనటువంటి The hope of that future resurrection, the hope of that future glorious resurrection dictated the present life of Abraham. అబ్రహాము యొక్క ప్రస్తుత జీవితము దేనిని నిర్ణయించిందంటే, తనకు భవిష్యత్తు మీద నిరీక్షణ ఏదైతే ఉన్నదో అది ప్రస్తుత అబ్రహాము యొక్క నడవడికను నిర్ధారించింది. Dear brother and sister, ప్రియ సహోదరుడా, do you believe the gospel? నువ్వు సువార్త నమ్ముతున్నావా? Do you believe that Christ died for you? క్రీస్తు నీ కొరకై చనిపోయాడని నువ్వు నమ్ముతున్నావా? Do you believe in the physical resurrection of Lord Jesus Christ? భౌతికమైన పునరుద్ధానము ప్రభువైన యేసుక్రీస్తు వారిది మీరు నమ్ముతున్నారా? If you believe in it, నీవు దాని యందు you must విశ్వసించినట్లయితే also believe this. నీవు ఇది కూడా నమ్మాలి. The spirit of Christ which dwells in me, క్రీస్తు యొక్క ఆత్మ నాలో వసిస్తున్నది that అని. spirit which raised up Jesus from the dead, ఆత్మే ప్రభువైన యేసుక్రీస్తు వారిని మృతుల్లో నుంచి లేపింది. it will also raise my mortal body from the dead. నా యొక్క మృతమైన శరీరాన్ని కూడా మరణములో నుంచి లేపుతుంది. The hope of that future glory and resurrection dictated the present behavior and the lifestyle of Abraham. భవిష్యత్తులో జరగబోయే పునరుద్ధానం మీద ఉన్నటువంటి నిరీక్షణ తన ప్రస్తుత his present life, ఈ ప్రస్తుత నడవడికను అది నడిపించింది, నిర్ధారించింది. Otherwise it would have been very difficult for Abraham to do that, I am thinking. లేనట్లయితే అబ్రహాముకి బలి ఇవ్వటం చాలా కష్టమై ఉంటుందని నేను అనుకుంటున్నాను. Today the Lord is asking you and me, ఈ దినాన ప్రభువారు నిన్ను అడుగుతున్నాడు, in the hope of that glory of resurrection, are you able and willing to give yourself and your love as a burnt offering for me? ఈ దినాన భవిష్యత్తులో నీవు చూడబోయేటటువంటి ఆ పునరుద్ధానం యొక్క మహిమతో కూడినటువంటి పునరుద్ధానం గురించినటువంటి నిరీక్షణ బట్టి ఈ దినాన నీ ప్రేమను దేవునికి దహన బలిగా ఇవ్వడానికి సిద్ధపడుతున్నావా? Sad to say, మనం ఇది చాలా దుఃఖంతో చెప్పాలి. it is an honest confession. ఇది మన హృదయపు లోతుల్లో నుంచి వస్తున్నటువంటి ఒప్పుకోలు. Presently we want comfort and glory. ఇది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మనం కోరుకునేది ఏంటంటే సౌకర్యము, మహిమ. And future also I will have glory. భవిష్యత్తులో కూడా నాకు మహిమ కావాలి. Oh, that is not the lesson from Abraham. ఇది మనం అబ్రహాము నుంచి నేర్చుకునేటువంటి పాఠం ఇది కాదు. That is the meaning of sacrifice. బలి, త్యాగం యొక్క అర్థమే ఇది. That is the true meaning of worship. అదే నిజమైన ఆరాధన యొక్క అర్థము. Many precious lessons have come out of Mount Moriah. మోరియా పర్వతం నుంచి మనకు అనేకమైన ప్రశస్తమైన సత్యాలు వచ్చాయి. But according to our need, the Lord wants to emphasize these two truths. అయితే మనకున్నటువంటి అవసరతలను బట్టి ప్రభువారు ఈ రెండు సత్యాల మీద నొక్కి వక్కాలని. If I want to build an exalted house for him, ఆయన కొరకై నేను ఒక ఘనమైన మందిరాన్ని కట్టాలంటే I should be able to say, నేను ఈ రీతిగా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. Lord, I love the giver more than the gifts you have given to me. ప్రభువా, నీవిచ్చినటువంటి అన్ని బహుమతుల కంటే బహుమతి ఇచ్చినటువంటి నిన్ను నేను ప్రేమిస్తున్నాను అని. Are you willing to give such a burnt offering? అటువంటి దహన బలిని ఇవ్వడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? Are you willing to lay down your life and your love upon the altar? నీ యొక్క జీవితాన్ని, నీ ప్రేమను ఆ బలిపీఠం మీద బలిగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా? The Lord needs you. ప్రభువారు నిన్ను The కోరుకుంటున్నారు. church needs you. సంఘముకి నువ్వు కావాలి. We also need you. మాకు కూడా మీరు కావాలి. May the Lord give us grace. ప్రభువారు మనకు కృపను And అనుగ్రహించును గాక. secondly, రెండవదిగా how is it possible? ఇది ఏ విధంగా సాధ్యము? If I believe
నేను We will విశ్వసించినట్లయితే. read that word. ఈ వచనాన్ని చదువుదాం. The book of Romans. రోమీలకు రాసిన పత్రిక. Some of you know, but some who are newly coming, you may not know this. కొత్తగా వచ్చిన వారికి తెలియకపోవచ్చు, మరి పాత వారికి తెలిసి ఉండవచ్చు. Romans chapter 8 రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం and verse 11. 11వ వచనం. But if the spirit of him that raised up Jesus from the dead dwell in you, he that raised up Christ from the dead shall also quicken your mortal bodies by his spirit that dwelleth in you. 8వ అధ్యాయం 11వ వచనము. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. This is salvation. ఇదే రక్షణ. If you believe in you, which we cannot measure. మరి దేవుని యొక్క కృప కూడా అదే మరి యొక్క సముద్రం, దాన్ని కూడా మనం కొలవలేము. And when we look at love and kindness both coming together, what can we say about it? మరి ఈ కృప అదే విధంగా ప్రేమ రెండు కలిసినప్పుడు దాని గురించి మనం మాట్లాడాలి. Lord, thy loving kindness is always before mine eyes. ప్రభువా నీ యొక్క ప్రేమ కృప నా కన్నుల ఎదుట నిత్యము నిలిచి ఉన్నది. Later on he went on to say, ఆ తర్వాత ఆయన ఇంకా ఈ విధంగా చెప్తూ వచ్చాడు. Psalm 63 and verse 3. కీర్తనలు 63:3. Because thy loving kindness is better than my life. ప్రభువా నీ యొక్క కృప నా జీవితం కంటే హెచ్చైనది. Oh Lord, your love and kindness has been so great upon me. ప్రభువా నీ యొక్క ప్రేమ కృప నా జీవితంలో ఎంతో మెండుగా సమృద్ధిగా ఉంచాయి. I want to leave this life and come away to you. అయ్యా ఈ యొక్క జీవితాన్ని విడిచిపెట్టి నీ యొద్దకు రావాలనుకుంటున్నాను. Have we ever thought about it? దీని గురించి ఎప్పుడైనా ఆలోచించామా? That the loving kindness of God, the mercy of God and the grace of God is so much that we want to go to be with him. మరి ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క కరుణ, ఆయన యొక్క కృప, కనికరము ఎంత గొప్పవంటే ఈ జీవితాన్ని విడిచి ఆయనకు వెళ్ళాలని మనం ఎప్పుడైనా ఆలోచించామా? David is not able to forget about it. దావీదు దాని గురించి మర్చిపోలేకుండా Night ఉన్నాడు. and day he is thinking about it because it's always before him. దివారాత్రములు దాని గురించి ఆలోచిస్తున్నాడు, ఎందుకంటే ఆయన కన్నుల ఎదుటే అవి ఉన్నాయి. The life of David can be divided into 3 parts. దావీదు యొక్క జీవితాన్ని మనము 3 భాగాలుగా విభజించవచ్చు. And in each part how he enjoyed the loving kindness of God. మరి దేవుని యొక్క ప్రేమను కృపను ఏ రీతిగా ప్రేమించడం మనం తెలుసుకోవచ్చు. 1 Chronicles and chapter 17. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 17వ అధ్యాయం. 1 Chronicles and chapter 17. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 17వ అధ్యాయం. This is the message which the Lord sent through his prophet Nathan unto David. మరి నాతాను ప్రవక్త ద్వారా దేవుడు దావీదుకు పంపించినటువంటి వర్తమానం. Verse 7. 7వ వచనం. Now therefore thus shalt thou say unto my servant David, thus saith the Lord of hosts, I took thee from the sheepcote, even from following the sheep, that thou shouldst be ruler over my people Israel. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనము. కావున నీవు నా సేవకుడైన దావీదుతో చెప్పవలసినదేమనగా, సైన్యములకు అధిపతిగా యెహోవా ఈ ప్రకారం సెలవిస్తున్నాడు, నీవు నా జనులైన ఇశ్రాయేలుల మీద అధిపతివై ఉండునట్లు గొర్రెల వెంబడి తిరుగుతున్న నిన్ను గొర్రెల దొడ్డి నుంచి తీసుకొని I took you out. నేను నిన్ను అక్కడి నుంచి తీసుకున్నాను. I lifted you. నేను నిన్ను హెచ్చించాను. From the sheepcote I brought you to a palace. గొర్రెల దొడ్డి నుంచి రాజ ప్రాసాదానికి నిన్ను తీసుకొని వచ్చాను. From a shepherd I made you a king. నిన్ను ఒక గొర్రెల కాపు నుంచి రాజుగా చేశాను. You were following the sheep. I made you to be ruler, the leader of my people. నువ్వు గొర్రెల వెంబడ నడుస్తూ ఉన్నావు, అయితే నా ప్రజలందరి అధికారిగా రాజుగా నేను నియమించాను. It is not needful to explain all these things. వీటన్నిటి గురించి వివరించాల్సిన అవసరం లేదు. But one thing we know. అయితే మనకు ఒక విషయం తెలుసు. David was lifted up from his low estate into a very exalted position. దావీదు అత్యంత దీన స్థితి నుంచి ఎంతో ఉన్నతమైన స్థితికి దేవుడు హెచ్చించినాడు. Psalm 138. కీర్తనలు 138. The book of Psalm 136. కీర్తనల గ్రంథము 136వ అధ్యాయము. And verse 23. 23వ వచనం. Who remembered us in our low estate. మన దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. I was in the sheepcote. నేను ఆ యొక్క గొర్రెల దొడ్లో ఉన్నాను. But you brought me to a palace. అయ్యా నువ్వు నన్ను రాజ ప్రాసాదానికి తీసుకొచ్చావు. I was only a shepherd. నేను ఒక గొర్రెల కాపరినే. I was an abomination to the people of the world. మరి లోకములో ఉన్న ప్రజలందరికీ నేను అసహ్య కారణంగా ఉన్నాను. But you made me a king upon the throne. అయితే నీవు ఒక రాజ సింహాసనం మీద నన్ను రాజుగా చేశావు. I was following the sheep. నేను గొర్రెల వెంబడి నడుస్తూ వచ్చాను. But today I am able to lead your people. అయితే ఇది నీ ప్రజలందరినీ నేను పరిపాలిస్తున్నాను, వారిని నడిపిస్తున్నాను. Lord, you have remembered me in my low estate. అయ్యా నీవు నా దీన స్థితిలో నన్ను జ్ఞాపకం చేసుకున్నావు. Psalm 30. కీర్తనలు 30. The book of Psalm and 30. కీర్తనల గ్రంథము 30వ అధ్యాయము. These are the words of David. ఇవి దావీదు యొక్క మాటలు. Verse 1. మొదటి వచనం. I will extol thee, O Lord, for thou hast lifted me up and has not made my foes to rejoice over me. యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషంపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు,
అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను. Oh Lord, you have lifted me up. ఓ ప్రభువా యెహోవా నన్ను నీవు లేవనెత్తినావు. You have lifted me up from the horrible pit. మరి జిగటగల ఘోరమైన ఊబిలో నుంచి నీవు నన్ను లేవనెత్తినావు. You have lifted me up from the miry clay. మరి జిగటగల మన్నులో నుంచి నన్ను లేవనెత్తినావు. You have lifted me up from a low estate. మరి దీన స్థితి నుంచి నన్ను లేవనెత్తావు. And you have made me to stand upon that rock which is the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు అనే బండ మీద నీవు నన్ను నిలబెట్టావు. This is the loving kindness which David has experienced in his own life. దావీదు తన జీవితంలో అనుభవించినటువంటి దేవుని యొక్క ప్రేమ కృప ఇదే. In the same 1 Chronicles in chapter 17, అదే మొదటి దినవృత్తాంతాల గ్రంథము 17వ అధ్యాయంలో again the Lord is sending a message. మనకు దేవుడు మరొకసారి మనకు వర్తమానాన్ని ఇస్తున్నాడు. I gave you a name like the name of great men of the earth. మరి భూజనులలో గొప్ప పేరును నేను నీకు అనుగ్రహించినాను. Again the Lord told him, అది ప్రభువారు మరి దేవుడు మరొకసారి ఆయనకి తెలియజేసినాడు. after you finish the journey of your life, నీ జీవిత ప్రయాణాన్ని నువ్వు ముగించిన తర్వాత I am promising your posterity, your children also will be sitting upon నీ the యొక్క తదుపరి ప్రజలు కూడా సింహాసనం మీద కూర్చుంటారు అని. though it refers for the future glory of Lord Jesus Christ, అది భవిష్యత్తులో రానయ్యున్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారికి సూచనగా ఉన్నప్పటికీ, but now for the present we are going to limit it to the generations of David. ఇప్పుడు మాట్లాడుకునే క్రమంలో దావీదు యొక్క జనముల గురించి తరముల గురించి మనం In మాట్లాడుకుందాం. today's language, ఈ దినాలలో we can say it is a rags to riches story. అది మనం ఏంటంటే గుడ్డ పీలికల నుంచి ఐశ్వర్యవంతానికి ఉండేటువంటి కథ. There are many such stories in the world. ఇటువంటి కథలు చాలా ఉన్నాయి. Some people who have come from rags to riches, they have written books also to motivate other people. అనేక మందిని ప్రేరేపించడానికి వారు ఏ రీతిగా దీనస్థితి నుంచి ఉన్నతమైన స్థితికి వెళ్ళారో వాటన్నిటి గురించి పుస్తకాలు కూడా రాశారు. But do they recognize the loving kindness of God? మరి వారు దేవుని యొక్క ప్రేమను కృపను గుర్తించే స్థితిలో Can ఉన్నారా? they say, thy loving kindness, O God, is better than my own life? మరి నా జీవితం కంటే నీ ప్రేమ నీ కృప ఎంతో ఉత్తమము అని వారు చెప్పగలరా? Some of you may be holding such a testimony. అటువంటి మీలో కొంతమంది అటువంటి సాక్ష్యాన్ని కలిగి I ఉండవచ్చు. was born in a very poor family. నేను చాలా దీనమైనటువంటి దరిద్రమైన జీవితంలో జన్మించాను. I come from a very interior village. నేను చాలా మారుమూల ప్రాంతం నుంచి వచ్చాను. But see how the Lord prospered me. చూడండి నన్ను దేవుడు ఏ విధంగా వర్ధిల్లింపజేశాడు. Thank God. Thank God. దేవునికి వందనాలు. But do you recognize the loving kindness of God? నీవు దేవుని యొక్క కృపను ప్రేమను గుర్తించగలుగుతున్నావు. The same loving kindness even for you today. ఆ యొక్క కృప ప్రేమ నీకు ఈ దినాన కూడా కావాలి. The story of David can become your testimony. దావీదు యొక్క కథ నీ సాక్ష్యముగా కావచ్చు. He wants to lift you up from your low estate. నీ యొక్క దీనస్థితి నుంచి దేవుడు నిన్ను The Lord లేవనెత్తాలనుకుంటున్నాడు. wants to lift you up from that horrible pit and miry clay of sin and shame and so many terrible things. మరి ఘోరమైనటువంటి మరి అవమానము జిగటగల దొంగ ఊబి నుంచి ఆయన నిన్ను లేవనెత్తాలనుకుంటున్నాడు. Secondly, రెండవదిగా now David is upon the throne. ఇప్పుడు దావీదు సింహాసనం మీద ఉన్నాడు. The sovereign upon the throne, he fell down and became a slave to sin. సింహాసనం మీద సార్వభౌముడైనటువంటి వ్యక్తి పాపములో పడి ఆయన కింద పడిపోయాడు. Lord lifted him up, దేవుడు ఆయన లేవనెత్తాడు. lifted him up to a very high place. ఎంతో ఉన్నతమైన స్థితికి ఆయన Now he is లేవనెత్తాడు. in the place of authority. ఒక అధికారంలో ఉన్నటువంటి Now he స్థానంలో is the ఉన్నాడు. sovereign one. ఆయన సార్వభౌముడైన వాడు. That sovereign upon the throne, he fell down and became a slave to sin. చూడండి, సార్వభౌమమైన సింహాసనం మీద కూర్చున్నటువంటి వ్యక్తి కింద పడిపోయి పాపానికి బానిసగా అయిపోయాడు. He is worthy to die. He is worthy to die. ఆయన చనిపోవడానికి అర్హుడు. He was lying upon his face all the night. ఆయన తన మొహం మీద రాత్రంతా పడుకొని ఉన్నాడు. He was confessing according to Psalm 51. కీర్తనలు 51 ప్రకారము ఆయన ఒప్పుకుంటూ వచ్చాడు. How did he begin his repentance? ఆయన తన పశ్చాత్తాపన ఏ విధంగా ప్రారంభించాడు? Please open Psalm 51. కీర్తనలు 51 చూడండి. Psalm 51 కీర్తనలు 51 and verse 1. మొదటి వచనం. Psalm 51 and verse 1. కీర్తనలు 51 మొదటి వచనం. Have mercy upon me, O God, according to thy loving kindness. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము. Again he remembered the loving kindness of God. మరొకసారి ఆయన యొక్క దేవుని యొక్క కృపను ప్రేమను మరొకసారి జ్ఞాపకం చేసుకున్నాడు. Lord, wash me. ప్రభువా నన్ను కడగండి. Lord, purge me. ప్రభువా నన్ను నాలో ఉన్న మలినానంతా తీసివేయండి. Lord, create a new heart in me. ప్రభువా నాలో నూతనమైన హృదయాన్ని మీరే Lord, సృష్టించండి. create a new spirit in me. దేవా నూతన ఆత్మ నాలో సృష్టించండి. I am guilty of this terrible sin for ప్రభువా which I have to die. నేను చేసినటువంటి ఘోరమైన పాపాన్ని బట్టి శిక్షకు పాత్రుణ్ణే. I don't know what to do. నాకేం చేయాలో తెలియదు. My heart is broken. నా హృదయము బద్దలైపోయింది. I am a broken man today. నేను ఈ దినాన ఒక
విరిగిపోయినటువంటి వ్యక్తిని. I cannot give you anything, అయ్యా నేను నీకేమి but ఇవ్వలేను, only your loving kindness I am remembering. నీ యొక్క కృపను ప్రేమను మాత్రమే నేను జ్ఞాపకం Brothers చేసుకుంటున్నాను. and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, one more wonderful aspect of the forgiveness what we have received, we will learn from the life of David. దావీదు యొక్క జీవితం నుంచి మరొక అద్భుతమైనటువంటి పాఠము, ఏ విధంగా దేవుడు క్షమిస్తాడు అన్న పాఠాన్ని మనం నేర్చుకున్నాం. He is a very good God, ఆయన ఎంతో ఉత్తముడు, మంచివాడు, very loving God, ఎంతో ప్రేమించే దేవుడు, very kind God. అయ్యా ఎంతో దయగలిగిన వాడయ్యా. He understands me more than I can understand myself. నా గురించి నేను అర్థం చేసుకున్న దానికంటే దేవుడు నన్ను ఇంకా ఎంతగానో అర్థం He చేసుకుంటాడు. loves me more than I can love myself. నన్ను నేను ప్రేమించుకునే దానికంటే ఆయన ఇంకా ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నాడు. Sometimes when I think about my misdeeds, I'm not able to forgive myself. నా తప్పులను నేను జ్ఞాపకం చేసుకుంటే నన్ను నేనే క్షమించుకోలేకపోతున్నాను. But that great God, అయితే ఆ గొప్ప దేవుడు in His loving kindness, ఆయన యొక్క ప్రేమలో కృపలో not only He forgave David, ఆయన దావీదును క్షమించడం మాత్రమే He కాకుండా forgot about his sin. ఆయన పాపాన్ని కూడా మర్చిపోయినాడు. He wiped it out like a thick black cloud, never to remember it again. మరి ఒక ఘోరమైన దట్టమైనటువంటి మేఘం వలె దాన్ని తీసివేసి ఇంకా ఏనాటికి గుర్తుంచుకోనట్లుగా చేసినాడు. Please read this word. ఈ వచనాన్ని చదవండి. I am reminded of it from the book of Job. ఈ యొక్క మాట యోబు గ్రంథం నుంచి నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. The book of Job యోబు గ్రంథము and chapter, the book of Job and chapter 'Can anybody help me? It shall be like the waters that pass away.' మరి I got it. Thank you, Lord. Job chapter 11. యోబు గ్రంథము ప్రభువారికి వందనాలు తండ్రి. యోబు గ్రంథం 11వ అధ్యాయం. We will read first 14. మనం 14వ వచనం చదువుకుందాం. And then we'll go up to 16. తర్వాత 16వ వచనానికి. If iniquity be in thine hand, put it far away. Let not wickedness dwell in thy tabernacles. యోబు గ్రంథము 11వ అధ్యాయం 14వ వచనం. పాపము నీ చేతిలో నుండి చూచి నీవు దాని విడచిన ఎడల, నీ గుడారములలో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల, then shall thou lift up thy face without spot, yea thou shalt be steadfast and shall not fear. 15వ వచనము. నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించెదవు, నిర్భయుడవై నీవు స్థిరపడి ఉందువు. Because thou shalt forget thy misery and remember it as waters that pass away. నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరచెదవు, దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు నీవు దానిని జ్ఞాపకం చేసుకునేది. Not only God forgave him, but he forgot about his sin. దేవుడు ఆయన యొక్క పాపాన్ని క్షమించడం మాత్రమే కాకుండా దాన్ని కూడా మర్చిపోయాడు పాపాన్ని. Even made David to forget that sin. దావీదు కూడా ఆ పాపాన్ని మర్చిపోయేటట్టు దేవుడు చేశాడు. Many a times I have heard this preaching. నేను చాలా సార్లు ఈ యొక్క బోధన విన్నాను. I'm not contradicting anybody. నేను ఎవరితో వివేదించట్లేదు. But I'm just speaking the conviction of my heart. అయితే నా హృదయంలో ఉన్నటువంటి ఒప్పుకోలు నేను మీతో మాట్లాడుతున్నాను. God punished David by taking away this little child. దేవుడు దావీదును తన కుమారుణ్ణి తీసుకొని శిక్షించినాడు. But I used to think, నేను అనుకునేవాడిని, God, if you have forgiven, how can forgiveness and punishment go together? అయ్యా నీవు పాపాన్ని క్షమించినట్లయితే మరి పాపాన్ని గుర్చినటువంటి శిక్ష ఏ విధంగా రెండు ఒకేసారి కలిసి వెళ్తాయి? This seems to be contrary. ఇది మరి విరుద్ధంగా, పరస్పర విరుద్ధంగా ఉన్నట్టు. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? It is abundant loving kindness of God. అది దేవుని యొక్క సమృద్ధి అయిన కృప, ప్రేమ. You know what the law says? మరి దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? Law. మరి ధర్మశాస్త్రం ఏం చెప్తుందో తెలుసా? The book of Deuteronomy chapter 23 and verse 2. ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 22వ వచనం. A bastard shall not enter into the house of the Lord. దుర్బీజుడు దేవుని యొక్క మందిరములోనికి ప్రవేశించలేడు. If suppose the child was alive, ఒకవేళ ఆ కుమారుడు గనుక జన్మించి ఉంటే, now the child is grown up, ఆ పిల్లవాడు పెద్దవాడైపోయాడు, he is running about here and there, ఆయన అటు ఇటు పరిగెత్తున్నాడు. This man David, who is a lover of the house of God, దావీదు మరి దేవుని యొక్క మందిరాన్ని ప్రేమించిన వ్యక్తి, who wants to dwell in the house of God, దేవుని యొక్క మందిరంలో నివసించాలనుకునేటువంటి వ్యక్తి, who wants to honor him in this house, మరి ఆయన యొక్క మందిరంలో దేవుని ఘనపరచాలనుకునేటువంటి వ్యక్తి, he wants to look at the beauty of God in the house of God, దేవుని యొక్క మందిరంలో దేవుని యొక్క సౌందర్యాన్ని చూడాలనుకునేటువంటి వ్యక్తి, he వ్యక్తి, wants to inquire in the house of God, దేవుని యొక్క మందిరంలో విచారణ చేయాలనుకునేటువంటి వ్యక్తి, and if he is going into that house,
ఆయన యొక్క మందిరానికి వెళ్తున్నాడు. This little child is standing outside the door. మరి ఆ చిన్న పిల్లవాడు బయట నిలబడ్డట్టయితే How can David be in peace? చూడండి, దేవుడు శాంతితో ఏ విధంగా ఉండగలడు? దావీదు ఏ విధంగా శాంతితో ఉండగలడు? How can he have a worshipful spirit there? మరి అటువంటి సమయంలో ఆరాధన మనసు ఏ విధంగా కలిగి ఉండగలడు? ఆత్మ కలిగి ఉండగలడు? Every time he looks upon that child, ఎప్పుడు తన కుమారుని చూసినప్పటికీ it will be a miserable thing for him to remind his sin. ఆయన తన పాపాన్ని పదే పదే జ్ఞాపకం చేసి తనను ఎంతో తీవ్రంగా బాధపరిచేటువంటి My dear పరిస్థితి. brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, we also have heard many a times, మనం చాలా సార్లు విన్నాము, we are worthy to die. మనం చనిపోవడానికి అర్హులము. There are some things about which we cannot forgive ourselves. మరి మన జీవితాల్లో కొన్ని మనం చేసిన పనులను బట్టి మనల్ని మనమే క్షమించుకోలేము. Years have passed away. అనేకమైన సంవత్సరాలు గతించిపోయినాయి. Still that guilt and shame resurfaces again and again. ఆ యొక్క అవమానము, ఆ యొక్క పాపము గుర్చినటువంటి నిరారోపణ పదే పదే తిరిగి మనకి జ్ఞాపకం చేయబడుతుంది. Why did I do that thing? అసలు నేను దాన్ని ఎందుకు చేశాను? Why did I go there? నేను అక్కడికి ఎందుకు వెళ్ళాను? Why did I go with him? నేను ఆయనతో ఎందుకు వెళ్ళాను? Oh beloved, when the Lord forgives, ఓ ప్రభువా, ప్రియుడా, ప్రభువారిని క్షమించాడు. he even forgets about it. దాని గురించి ఆయన మర్చిపోతాడు He కూడా. forgave David ఆయన దావీదును in క్షమించినాడు. his loving kindness. ఆయన ప్రేమలో కృపలో He washed him. ఆయన కడిగినాడు. He purged him. ఆయనలో బనాలను He తీసివేసినాడు. created a new spirit, a new heart within him. ఆయనలో నూతనమైన ఆత్మను, హృదయాన్ని ఆయనకు He సృష్టించాడు. restored to him once again the joy of salvation. రక్షణ ఆనందాన్ని తిరిగి ఆయనకు అనుగ్రహించినాడు. And he forgot that sin by taking away, removing it like a thick black cloud. ఒక దట్టమైన మేఘము వెళ్ళిపోయినట్లుగా ఆ పాపాన్ని ఆయన నుంచి తీసివేసేసినాడు. Was David sorrowful? దావీదు దుఃఖంతో ఉన్నాడా? No. లేదండి. He received a wonderful hope of glory. అప్పుడు ఆయన ఒక మహిమతో కూర్చున్నటువంటి నిరీక్షణ ఆయన పొందుకున్నాడు. He will not come to me, but I will go to him. ఆ కుమారుడు నా దగ్గరికి రాడు, కానీ నేనే అతని దగ్గరికి వెళ్తానని. What a wonderful God we have. ఎంత అద్భుతమైన దేవుని మనం కలిగి ఉన్నాం. Beyond our comprehension. మన గ్రహింపుకు మించినటువంటి దేవుడు. He doesn't punish us so easily. ఆయన మనల్ని అంత సులువుగా శిక్షించడు. That's the reason David said, Thy loving kindness, O God, is always before mine eyes. అందువల్లనే దావీదు అంటున్నాడు, అయ్యా నీ యొక్క కృపా ప్రేమ నిరంతరము నా కన్నుల ఎదుట నిలిచి ఉన్నది. Thy loving kindness is so great, Lord. అయ్యా నీ యొక్క It is కృప, better than my own life. నీ యొక్క ప్రేమ, నీ యొక్క కృప, నీ ప్రేమ ఎంత గొప్పదంటే అది నా జీవము కంటే ఉత్తమము. I would be happy if this comes to an end. I am going to be with you. నేను ఇది గనక ఒక ముగింపుకు వచ్చినట్లయితే ఎంతో సంతోషంతో నీ ఎదుకు వస్తాను. The forgiveness of God, దేవుని యొక్క క్షమాపణ not only to wash us and cleanse us, మనల్ని క్షమించడానికి, పవిత్రపరచడానికి మాత్రమే కాదు, not only to forsake my sin and misery, మరి నాలో ఉన్నటువంటి ఆ ఘోరమైన బాధను, మరి పాపాన్ని తీసివేయడానికి మాత్రమే కాకుండా, divine forgiveness creates the hope of that glory. దైవీకమైనటువంటి ఆ క్షమాపణ భవిష్యత్తును గూర్చినటువంటి, మహిమను గూర్చినటువంటి నిరీక్షణను మనకు కలుగజేస్తుంది. That hope of glory drives me. ఆ యొక్క మహిమ నిరీక్షణ నన్ను ముందుకు నడిపిస్తుంది. It makes me to suffer even today. ఈ దినాల్లో కూడా నేను శ్రమ పడడానికి కూడా నాకు I సహాయం am willing to చేస్తుంది. give anything and everything to my Lord. నా ప్రభువారికి ఏదైనా ఇవ్వడానికి నేను సిద్ధంగా That was ఉన్నాను. the second phase of loving kindness of God in the life of David. మరి దావీదు జీవితంలో ఆయన అనుభవించినటువంటి రెండవ భాగం అది. His heart became pure. ఆయన యొక్క హృదయము పవిత్రపరచబడింది. What did he say? ఆయన ఏమన్నాడు? Lord, what shall I give you? ప్రభువా, నేను నీకు ఏమి ఇవ్వాలి? I have only a broken heart and a contrite spirit. విరిగి నలిగిన హృదయమే ఉందయ్యా నా వద్ద. Lord, I give you that broken heart. ప్రభువా, విరిగిన హృదయాన్ని మీకు ఇస్తున్నాను. Lord was very happy. ప్రభువారు ఎంతో What సంతోషించారు. did he do? ఆయన ఏం చేశాడు? He came and dwelt in that broken heart. ఆ యొక్క విరిగి నలిగిన హృదయంలోనే వచ్చి అందులో వసించినాడు. Yesterday we saw, నిన్న దినాన చూసాం, I, the God who dwell in a high and a holy place. నేను ఉన్నతమైన స్థలములలో నివసించే దేవుడను. That is his permanent address. అది ఆయన పర్మనెంట్ చిరునామా అది. And also I dwell a person of a contrite heart and a broken spirit. ఎవరైతే విరిగినటువంటి హృదయం కలిగి నలిగినటువంటి ఆత్మ కలిగి ఉంటారో వారిలో కూడా నేను వసిస్తాను. My dear brother and sister, నా ప్రియ సహోదరి సహోదరుడా, if you are hiding any sin, నువ్వు కనుక ఏదైనా పాపాన్ని దాస్తున్నట్లయితే you cannot hide it. నువ్వు దాన్ని దాయలేవయ్యా. Even today, ఈ దినాన కూడా confess it. దాన్ని ఒప్పుకో. Don't try to cover it with anything. అది పాపాన్ని దేనితో కప్పివేయడానికి He is a very ప్రయత్నించు. loving God. ఆయన ఎంతో ప్రేమ గల He will దేవుడు. not punish you ఆయన నిన్ను శిక్షించడు if you only confess it. నువ్వు ఒప్పుకున్నట్లయితే. Let there be a broken hearted repentance. నీ విరిగి నలిగిన హృదయంతో కూడినటువంటి పశ్చాత్తాపం నీలో కలుగును గాక. Why does he want to dwell in a broken heart? ఆయన విరిగి నలిగిన హృదయంలో ఎందుకు వసించాలనుకుంటున్నాడు? As we read yesterday, నిన్న దినాన చదువుకున్నట్లుగా to bring revival. మనలో ఉత్తేజాన్ని తీసుకురావడానికి, ఉజ్జీవాన్ని తేవడానికి. Revival does not begin in big gatherings.
మరి ఉజ్జీవము పెద్ద పెద్ద ఈ గుంపుల్లో రాదండి. Revival begins when the Lord, our loving God, finds a dwelling place of a broken heart. ఉజ్జీవము ప్రభువారు విరిగిలెరిగినటువంటి హృదయాన్ని ఎక్కడైతే చూస్తాడో ఆయన వసించడానికి, అక్కడే ఉజ్జీవం ప్రారంభమవుతుంది. Shall we read this verse all together, please? ఈ వచనాన్ని మనం అందరం కలిసి చదువుదామా? The book of Isaiah, యెషయా గ్రంథము chapter 57 57వ అధ్యాయం and verse 15. 15వ వచనం. Very beautiful verse. చాలా అద్భుతమైన The సుందరమైన Lord is వచనం. searching broken hearts. దేవుడు విరిగినటువంటి హృదయాల కొరకే వెతుకుతున్నాడు. The Lord is searching for broken hearts. ప్రభువారు విరిగిన హృదయాల కొరకే He is వెతుకుతున్నాడు. searching for a dwelling place. ఆయన ఒక నివాస స్థలం కొరకే వెతుకుతున్నాడు. You tell the Lord, నువ్వు ప్రభువారితో Lord, చెప్పు, my heart is broken. ప్రభువా నా హృదయం నరిగిపోయింది. I'm very ashamed of myself. నా పాపాల గురించి నేను ఎంతగానో I చింతిస్తున్నాను, was hiding it for a సిగ్గుపడుతున్నాను. long time. దాని గురించి ఎంతో కాలం వేచి ఉన్నాను. Today David is teaching me. ఈ దినాన దావీదు నాకు నేర్పిస్తున్నాడు. If I confess my sin, నా పాపాన్ని ఒప్పుకున్నట్లయితే you not only forgive, నువ్వు క్షమించే దేవుడు you మాత్రమే even కాదు, forget about it. నువ్వు దాని గురించి మర్చిపోతావు. And you also give me a hope of glory. అంత మాత్రమే కాదు, మహిమ కూర్చున్నటువంటి నిరీక్షణ నాకు ఇస్తావు. I will go to be with my son. నేను నా కుమారుతో ఉండబోతున్నాను. We will read this verse all together, ఈ please. వచనాన్ని అందరూ కలిసి చదువుకుందాం. The book of Isaiah, chapter 57. యెషయా గ్రంథం 57వ అధ్యాయం. Very beautiful verse. చాలా సుందరమైనటువంటి వచనం. Verse 15. 15వ వచనము. For thus saith the high and the lofty one that inhabiteth eternity. పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగ సెలవిచ్చున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను, అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకు, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకు, వినయం గలవారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్దను నివసించుచున్నాను. You give your broken heart to him. నీ The విరిగినటువంటి revival హృదయం, will start, and even the church will be revived. విరిగిన హృదయం నీ దేవునికి ఇవ్వు, అప్పుడు నీ హృదయములో ఉజ్జీవము ప్రారంభించబడుతుంది, సంఘము కూడా ఉజ్జీవింపబడుతుంది. You will be built, నీవు కట్టబడతావు. and because of such people, even the bigger family of God will be built. అటువంటి వారి వలన పెద్ద కుటుంబమైనటువంటి దేవుని కుటుంబం కూడా కట్టబడుతుంది. Thirdly, మూడవదిగా the heart of David has now become the dwelling place of God. దావీదు యొక్క You హృదయము, see, some of you may not know it, but let me go back to Psalm 51 and read that word, please. దయచేసి మనం ఈ Others they కొంతమందికి- know, but some of you may not know. చాలా మందికి తెలుసు, అయితే కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు. ఈ వచనాన్ని మనం Verse చదువుదాం. 17. 17వ వచనం. The book of కీర్తనల Psalm 50 51 and verse 17. కీర్తనల 51 17వ వచనం. The sacrifices of God are a broken spirit, a broken and a contrite heart. O God, thou wilt not despise. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలుడు. దేవా, విరిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. Lord, this is what I want to give you today. ప్రభువా, ఈ దినాన మీకు ఇవ్వాలనుకుంటుంది ఇదే. I'm no more my own. అయ్యా, నేను నా సొంతం ఇంకేమాత్రము కాదు. You forgave me. నువ్వు నన్ను క్షమించావు. You made my misery to be forgotten. నాలో ఉన్నటువంటి ఆ తీవ్రమైన బాధను మర్చిపోయేలాగా It is చేశావు. like waters that pass మరి away. పారిపోయిన నీళ్లు వెళ్ళిపోయినట్లుగా చేశావు. Never again that was mentioned in the life of David. ఇంకా ఆ విషయము దావీదు యొక్క జీవితంలో ఇంకెప్పుడు అది గుర్తు చేయబడలేదు. His heart became new. ఆయన హృదయం కొత్తగా అయిపోయింది. It became the dwelling place of God. దేవుని యొక్క నివాస స్థలంగా మార్చబడింది అది. His conscience was clean. ఆయన యొక్క మనస్సాక్షి తెల్లగా పవిత్రంగా అయిపోయింది. And as Paul says, పౌలు చెప్పినట్లుగా, finally, my brother, I want to command you that your love must come out of a pure heart. తుదకు సహోదరులారా, మీ యొక్క ప్రేమ పవిత్రమైన హృదయంలోంచి రావాలని. Look at the love which is coming out of a pure heart of David. చూడండి, దావీదు యొక్క పవిత్రమైన హృదయం నుంచి వస్తున్న ప్రేమను ఒకసారి చూడండి. 1 Timothy మొదటి తిమోతి రాసిన పత్రిక, chapter 1 మొదటి అధ్యాయం and verse 5. 5వ వచనం. 1 Timothy chapter 1 and verse 5. మొదటి తిమోతికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం 5వ వచనం. Now the end of commandment is charity out of a pure heart and of a good conscience and of faith unfeigned. ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయము నుండి మంచి మనస్సాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. It is a pure heart now. ఇప్పుడు అది పవిత్రమైన హృదయం. Because God is dwelling in that heart. ఎందుకంటే ఆ హృదయంలో దేవుడు వసిస్తున్నాడు కాబట్టి. I want to tell you one more thing. మీకు ఇంకో విషయం A చెప్పాలనుకుంటున్నాను. broken heart is a pure heart. ఒక విరిగినటువంటి హృదయము పవిత్రమైన A హృదయం కూడా. humble heart is a holy heart. దీనమైన హృదయం పరిశుద్ధమైన హృదయం. And out of that heart ఆ హృదయం నుంచి comes the pure love. పవిత్రమైన ప్రేమ బయటకు వస్తుంది. What does David say? దావీదు ఏమంటున్నాడు? This is the third aspect or the third phase of the loving kindness of God in the life of David. దావీదు యొక్క జీవితంలో దేవుని యొక్క ప్రేమ కృపకు సంబంధించిన మూడవ భాగం. 1 Chronicles
మొదటి దినవృత్తాంతముల గ్రంథం chapter 29. 29వ అధ్యాయం. 1 Chronicles and chapter 29. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయం. This is the testimony he is giving to the congregation and also to his son Solomon. మరి తన కుమారుడైన సొలొమోనుకు సమాజముకు ఇస్తున్నటువంటి మాట ఇది. Verse 3. 3వ వచనం. I have set my affection to the house of my God. మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగిన మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరం నిమిత్తము సంపాదించుకున్నాను. What does love out of a pure heart speak to you and me through David? దావీదు ద్వారా పవిత్రమైన విరిగినటువంటి హృదయం నుంచి వచ్చే ప్రేమ ద్వారా మన దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు? That love fixes itself upon the house of God. ఆ యొక్క ప్రేమ తన యొక్క మరి ఆశలు తన యొక్క మక్కువను దేవుని యొక్క మందిరం మీద పెడుతుంది. Oh, the love which is now pouring out of the heart of David is now fixed and set upon the house of God. దావీదు యొక్క హృదయం నుంచి వస్తున్నటువంటి ఆ ప్రేమ దేవుని యొక్క మందిరం మీద నిలిచిపోయింది. One day he was talking to Nathan. ఒక దినాన అతడు నాతాన్తో మాట్లాడుతూ ఉన్నాడు. I am feeling very much grieved in my heart. నా హృదయంలో ఎంతగానో బాధపడుతూ ఉన్నాను. I am dwelling in a house of cedars. నేను ఒక మంచి భవనములో నివసిస్తున్నాను. But the ark of the Lord is only in tent. అయితే దేవుని యొక్క మందసము ఒక గుడారంలో మాత్రమే ఉంది. Nathan got excited. అప్పుడు మరి నాతాను కొంచెం ఉత్తేజపడినాడు. Whatever is in thy heart regarding the building of the house of God, you do it, he said. నీ హృదయంలో దేవుని మందిరాన్ని నిర్మించే విషయంలో ఏదైతే ఉందో దాన్ని చేసేయని చెప్పాడు. What a wonderful conversation that was. అది ఎంత అద్భుతమైన సంభాషణ. Nobody thought about it. దాని గురించి ఎవరు ఆలోచించలేదు. And now that night when Nathan came back to his home, ఎప్పుడైతే నాతాను తిరిగి ఇంటికి వచ్చాడో, there was a conversation between God and Nathan. మరి నాతానుకు మధ్య దేవునితో ఉన్న సంభాషణ జరిగింది. This loving kindness of God will break our hearts. చూడండి, ఈ దేవుని యొక్క ప్రేమ కృప మన హృదయాలను విరగొడుతుంది. 1 Chronicles మొదటి దినవృత్తాంతం chapter 17 17వ అధ్యాయం verses 4 onwards. 4వ వచనం నుంచి verse 3 onwards we'll read. 3వ వచనం నుంచి చదువుదాం. And it came to pass the same night that the word of God came to Nathan saying, ఆ రాత్రి యందు దేవుని యొక్క వాక్కు నాతానుకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. Go and tell my servant David, thus saith the Lord, thou shalt not build me an house to dwell in. నీవు పోయి నా సేవకుడైన దావీదుతో ఇట్లనము, యెహోవా సెలవిచ్చినదేమనగా, నా నివాసమునకై ఒక ఆలయము కట్టించుట నీ చేత కాదు. For I have not dwelt in an house since the day that I brought up Israel unto this day, but have gone from tent to tent and from one tabernacle to another. ఇశ్రాయేలును రప్పించిన నాట నుండి నేటి వరకు నేను ఒక ఇంటిలో నివాసము చేయక ఒకానొక గుడారములోను ఒకానొక డేరాలోను నివాసం చేసితిని. God of heaven and earth. భూమి పరలోకము భూమి యొక్క దేవుడైన దేవుడు. Heaven belongs to him, earth belongs to him. మరి పరలోకము భూమి ఆయనకు సంబంధించింది. What does he say? ఆయన ఏమంటున్నాడు? Go and tell my servant, నా సేవకుడితో ఈ విధంగా చెప్పు, I was a tent dweller like you. నీవలే నేను కూడా గుడారములో నివసించే వ్యక్తిని. I was a tent dweller like you. నీవలే గుడారంలో నివసించే వ్యక్తిని. From one tent to another tent I was going along with you. ఒక గుడారం నుంచి ఇంకో గుడారం మీతో నేను వెంబడిస్తూ వచ్చాను. And in verse 6 he says, మరి 6వ వచనంలో ఈ విధంగా చెప్పాడు, wheresoever I have walked with all Israel, spake I a word to any of the judges of Israel, whom I commanded to feed my people, saying, why have you not built me an house of cedars? నేను ఇశ్రాయేలీయులందరి మధ్యలో సంచరించిన కాలమంతయు మీరు నా కొరకు దేవదారు మ్రానులతో ఆలయము కట్టకుంటిరేమనియు నా జనమును మేపవలసినదని నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేలీయుల్లో న్యాయాధిపతులలో ఎవరితోనైనా నేను ఒక మాటనైనా పలికింటినా? ఓ నేతన్, అయ్యా నాతాను, go and tell David, ఇది వెళ్ళి దావీదుకి చెప్పు, from the day I delivered my people, నా ప్రజలను విడిపించిన నాటి నుంచి even till today, ఈ దినం వరకు did I open my mouth? నా నోరు తెరిచి ఎప్పుడైనా అడిగానా? Did I ever say, why have you not built a house for me? నా కొరకు ఒక ఆలయం ఎందుకు కట్టలేదని నేను అడిగానా? How does this man know? మరి ఈ వ్యక్తికి ఏ విధంగా తెలుసు? How does David know that I want to have a house? దావీదుకు నాకు ఒక ఆలయం కావాలని ఏ విధంగా తెలుసు? That is the meaning, love out of a pure heart. అదే హృదయం నుంచి వచ్చిన ప్రేమ అర్థము. The unspoken desire of the heart of God, David has understood. దేవుడు తను చెప్పనట్టు హృదయములో ఉన్నటువంటి చెప్పబడిన మాట దావీదు అర్థం చేసుకున్నాడు. That is the meaning of true love. అదే నిజమైన ప్రేమ యొక్క అర్థం. I never spoke about any house. అసలు ఆ ఇల్లు గురించి ఆలయం గురించి నేను ఎప్పుడు మాట్లాడలేదు. I never asked anybody to build me a house. అసలు ఎవ్వరిని కూడా ఆలయం కట్టమని నేను అడగలేదు. How is this man talking about my house? అయితే దావీదు ఈ వ్యక్తి ఏ విధంగా నా కొరకు ఆలయం కట్టాలని ఏ విధంగా తెలుసు ఆయనకి? That is the love of a pure heart. అదే ఒక పవిత్రమైన హృదయం నుంచే ప్రేమ. It is fixed. His affections, his love
his desire was fixed upon the house of God. ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క ఆలోచన, ఆయన యొక్క ఆశ, ఆయన యొక్క మక్కువ దేవుని యొక్క మందిరం మీద ఉంచబడింది. To understand the unspoken desire hidden in the heart of God. దేవుని యొక్క హృదయములో మరుగు చేయబడి బయటకు చెప్పబడినటువంటి ఆశ. Nathan went and told David. నాతాను వెళ్ళి దావీదుకు చెప్పాడు. Was he angry? మరి దావీదు కోపడ్డాడా? No. లేదండి. It is not that he wanted to build. ఇది దావీదు కట్టాలనుకోలేదు. Many a times చాలా సార్లు I want to work. నేను పని చేయాలనుకుంటున్నాను. If I am refused, నన్ను కనుక and తిరస్కరించినట్లయితే, if my brother has received that work, మరి ఒకవేళ ఈ సహోదరుడు ఆ పని పొందుకున్నట్లయితే I am little upset. నేను దాని గురించి చింతిస్తాను. My dear brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, even my co-workers, మీరు నా జత పనివారు, recognize God's goodness not only in your personal life, దేవుని యొక్క మంచితనము మీ వ్యక్తిగత జీవితాల్లో గుర్తించుకోవడం మాత్రమే కాకుండా, begin this evening to recognize the goodness of God, the love of God, even in my brother. మరి ఈ సాయంకాలం నుంచి దేవుని యొక్క మంచితనము నా సహోదరులో కూడా ఇచ్చిందని కూడా గుర్తించడం I may నేర్చుకోండి. see, oh God, the good of your chosen people. ప్రభువా, నువ్వు ఎన్నుకున్నటువంటి ప్రజల్లో ఉన్న మంచిని గుర్తించినట్లుగా నేను చూడగలను. In this respect, ఈ యొక్క అంశంలో you have refused me, నీవు తిరస్కరించావు but నన్ను. your goodness has fallen upon my son. నీ యొక్క మంచితనము నా కుమారుని మీద పడింది, It has fallen upon some other person. ఇంకొక వ్యక్తి మీద పడింది. What wonderful lessons these are. ఎంత అద్భుతమైన సత్యాలు, పాఠాలండి ఇది. And on that day, ఆ దినాన David could not contain. ఇంకా దేవుడు తను పట్టుకోలేకపోయాడు. David went away to his quiet place. దావీదు తన స్థానానికి వెళ్ళాడు. He sat down very quietly. చాలా మౌనంగా కూర్చున్నాడు. Once again, he reviewed the law, loving kindness of God. మరొకసారి దేవుని యొక్క కృపను, ప్రేమను మరొకసారి జ్ఞాపకం చేసుకున్నాడు. Lord, you lifted me. ప్రభువా, నీవు నన్ను లేవనెత్తావు. In my low estate, నా దీన స్థితిలో నుంచి you brought me to such a height. ఇంత ఉన్నతమైన స్థానానికి తీసుకొచ్చావు. From that sovereign position, ఆ సార్వభౌమైనటువంటి I స్థానానికి became a slave. నేను పాపానికి Again, దాసుడైపోయాను. your loving kindness. మరొకసారి నీ యొక్క కృపా ప్రేమ. Not only you forgave me, నువ్వు నన్ను క్షమించడం మాత్రమే కాదు, you have made my misery to pass away once నాలో for all. ఉన్నటువంటి ఆ వ్యధనంతటిని వెళ్ళిపోయేటట్లు చేసేసావు. You have created that wonderful hope that one day I will see the one who has gone before me. నాకంటే ముందుగా వెళ్ళే వ్యక్తిని చూస్తానటువంటి అద్భుతమైన నిరీక్షణ నాకు కలుగజేశావు. Lord, I could not give you anything. అయ్యా, నేను నీకు ఇంకేం ఇవ్వలేదు. I don't know what to say. నేను నీకేం చెప్పాలో My heart తెలియదు. is broken. నా హృదయం విరిగిపోయింది. And then he said, అప్పుడు అన్నాడు, who am I, Lord? అయ్యా, నేను ఏ పాటి వాడను? God heard that humble cry of David. దావీదు యొక్క దీనమైన మొర్రను దేవుడు విన్నాడు. Who am I, Lord? అయ్యా, నేను ఎవరిని ఏ పాటి వాడను? On that day, ఆ దినాన God opened the heart of David. దావీదు యొక్క హృదయాన్ని మరొకసారి దేవుడు తెరిచాడు. And then God told him who you are. దావీదుకు దేవుడు ఈ విధంగా చెప్పాడు, నువ్వు ఎవరు అని. The book of Proverbs, సామెతల గ్రంథం chapter 27 27వ అధ్యాయం and verse 19. 19వ వచనం. The book of Proverbs, chapter 27 and verse 19. సామెతల గ్రంథము 27వ అధ్యాయము 19వ వచనం. As in water face answereth to face, so the heart of man to man. నీటిలో ముఖమునకు ముఖము కనబడునట్లు Ah, ఒకని మనస్సునకు మరి ఒక మనస్సు కనబడును. you can do it to your own self. మీరు మీ అంతటి మీరే మీకు చేసుకోవచ్చు. Go ఇది. back to your room, మీ రూమ్కి వెళ్ళండి. fill that bucket with water, ఆ బకెట్లో నీళ్లు and నింపండి. you look into that water. ఆ నీళ్ళలో చూడండి. What you will see? మీకేం కనిపిస్తుంది? Your face. మీ మొహం In the కనిపిస్తుంది. same way, అదే రీతిగా as face answereth to face in the water, నీటిలో ఉన్నటువంటి ముఖముతో మాట్లాడుకున్నట్లు so the heart of one man ఒక మనుష్యుని యొక్క హృదయము shows the heart of another man. ఇంకొక మనుషుని యొక్క హృదయాన్ని When చూపిస్తుంది. God opened the heart of David, దావీదు యొక్క హృదయాన్ని దేవుడు తెరిచినప్పుడు what did he see? ఆయన ఏం చూశాడు? He saw his face. ఆయన తన ముఖాన్ని చూశాడు. David, దావీదు, you are a man నువ్వు after my heart. నా హృదయానుసారుడైన వ్యక్తివి. Truly, we don't love him like this. మనము ఆ రీతిగా మనం దేవుని ప్రేమించట్లేదండి. We don't deserve to be loved like this. మనం ఈ రీతిగా ప్రేమించడానికి అర్హులం కాదు. Why did David come into this group? దావీదు ఈ గుంపులోకి ఎందుకు వచ్చాడు? When God opened his heart, దేవుడు దావీదు యొక్క హృదయాన్ని తెరిచినప్పుడు he saw his face as David. ఆయన You are దావీదు a యొక్క man after my heart. దావీదు యొక్క హృదయంలో దేవుడు ఈ విధంగా చూశాడు, నీవు నా హృదయానుసారుడు. Shall we close? మనం ముగించుకుందాం. Shall we pray? ప్రార్థించుకుందామండి.